హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇస్తామని మంత్రి సవిత తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని 1,00,000 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారులకు వీలుగా 40 నుంచి 90 రోజులలో ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పారు. రాష్ట్రానికి చెందిన బీసీ, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాలకు చెందిన మహిళల ఉపాధి కల్పనకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. తొలి విడతలో 46,000 మంది బీసీలకు, 56,000 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలు కొరకు 255 కోట్ల నిధులను కేటాయించింది. ఈ పథకానికి మహిళలు మాత్రమే అర్హులు. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి, వయసు 20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి, ఆదాయం సంవత్సరానికి గ్రామాల్లో అయితే 1.5 లక్షలు, పట్టణాలలో 2 లక్షలు కలిగి ఉండాలి. ఈ పథకంలో ముఖ్యంగా వితంతువులు, దివ్యాంగ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. 2024-25 సంవత్సరానికి 26 జిల్లాలకు సంబంధించి 175 నియోజకవర్గాలలో ప్రస్తుతానికి మొదటి విడతగా 60 నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటారు. 3,000 కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి కావలసినటువంటి పత్రాలు: ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దరఖాస్తు ఫారం ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకొని ఉంటే పథకం అమలు కొరకు ఆప్షన్లు ఓపెన్ అయిన వెంటనే సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించవలసి ఉంటుంది.